ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు తుంగభద్ర వర్రి పట్టుకుంది. తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోవడంతో అక్కడి నుంచి వరద నీరు కిందికొస్తుంది. ప్రాజెక్టు ప్రస్తుతం నీటి నిల్వ 97 టీఎంసీలు కాగా 40 టీఎంసీలకు నీటి నిల్వలను తగ్గిస్తేనే ప్రాజెక్టు గేట్ పెట్టే అవకాశం ఉంది. ఈ వరద ప్రవాహం రేపు సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే అవకాశం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లోను అధికారులు పెంచుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 87,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,90,000 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. వరద ప్రవాహం శ్రీశైలంను తాకిన వెంటనే నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో వరద నీటి విడుదలపై నిర్ణయానికి రావాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర అధికారులు ఇవాళ వెళ్లి ఈ యొక్క ప్రాజెక్టుని పరిశీలించనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు చెందిన గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నిన్ననే ప్రత్యేక బృందాన్ని సీఎం చంద్రబాబు పంపించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రాజెక్టుల కనీస నిర్వహణకు కూడా వైసీపీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. తాజాగా తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో నిర్వహణ లోపాలు బహిర్గతమవుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తోంది. వైసీపీ సర్కార్ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. పులిచింతల, గుడ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతమైంది. అప్పటిలో ఈ 2 ప్రాజెక్టులను అధికారులు ఖాళీ చేశారు. కనీసం గేట్ల నిర్వహణకు గ్రీజ్ కూడా వైసీపీ సర్కార్ నిధులు ఇవ్వలేదు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంలో కూడా అధికారుల నిర్లక్ష్యం ఉందని నివేదికలు వచ్చాయి. కనీసం అప్పటి ముంపు బాధితులకు ఇల్లు కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మించవలేదు. ఇక రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించనున్నారు. ఇప్పటికే నీటి ఉధృతి కొట్టుకుపోయిన గేటు కోసం డ్యాం పరిసర ప్రాంతాలలో గజేతగాళ్ల సాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీల ప్రతినిధులు మరమ్మత్తు పనులు చేయించారు. తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించిన ఈ 19వ గేటుకి సంబంధించిన మరమ్మతులను వెంటనే ప్రభుత్వం చేయించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.